నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను గీతిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో కోలాహలంగా కనిపించింది. సాయంత్రం స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవం నిర్వహించనున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణం జరపనున్నారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రం నుంచి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చెప్పండి, భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ గీతిక అండ్ గుడ్ మార్నింగ్. ఒక్కసారి మనం చూసుకుంటే అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం ఈ రెండు కూడా ఒకే ప్రాంతంలో కలిసినటువంటి అపూర్వ పుణ్యక్షేత్రం. అడుగడుగునా కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేటటువంటి క్షేత్రం. భూమండలానికి నాభిస్థానంగా విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం అదే శ్రీశైల మహాపుణ్యక్షేత్రం. మామూలు రోజుల్లోనే శ్రీశైలానికి రావాలి, అలాగే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని చెప్పేసి కూడా ప్రతి భక్తుడు ఆరాట పడతాడు. ఇక ఏడాదికి ఒక్కసారి వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన కనులారా ఆ మల్లన్నను వీక్షించాలి, అలాగే భ్రమరాంబాదేవి ఆశీస్సులు అందుకోవాలని చెప్పేసి కూడా దేశ వ్యాప్తం నుంచి పెద్ద ఎత్తున నలుమూలల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులైతే శ్రీగిరికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 15 రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా పాదయాత్రగా 41 రోజుల పాటు దీక్ష తీసుకొని అత్యంత నియమ నిష్ఠలతో పూర్తిగా స్వామివారి దీక్షలో ఉండి పాదయాత్రగా కూడా శివస్వాములు ఇరుముడు ధరించి స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆలయానికి చేరుకున్నటువంటి లక్షలాది మంది భక్తుల కోసం అధికారులైతే అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మొత్తం ఏదైతే శాఖలకు సంబంధించి ఇప్పటికే 3 సార్లు కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకున్నారు, రివ్యూస్ కూడా చేసుకున్నారు. గత ఏడాది ఏవైనా పొరపాట్లు జరిగాయా, వాటిని పునరావృతం కాకుండా ఎలా చూసుకోవాలి అన్న దానిపైన కూడా పూర్తిగా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారితో పాటు అలాగే జిల్లా ఎస్పీ సునీల్ షహరాన్, అలాగే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కంప్లీట్ గా కూడా గత వారం రోజుల నుంచి కూడా శ్రీశైల మహాక్షేత్రంలోనే ఉన్నారు. కంప్లీట్ గా ఎప్పుడెప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా భక్తులు వస్తున్నారు, రోజు ఎంతమంది వస్తున్నారు, స్వామివారి దర్శనం ఏ రకంగా కలుగుతుంది, ఒక్కొక్క గంటకు ఎంతమంది భక్తులకు దర్శనం చేసి బయటికి పంపిస్తున్నాం, వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం అన్న దానికి సంబంధించి కూడా కంప్లీట్ గా కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే సమస్యలు వస్తున్నాయో ఇమీడియట్ గా వాటిని పరిష్కరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పటికి కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు కమాండ్ కంట్రోల్ కి సంబంధించి ప్రత్యేకంగా పూర్తిగా క్షేత్రం అంతా కూడా నిఘా నీడలో ఉంది. అలాగే ఫాల్కన్ వెహికల్ ఎప్పటికప్పటికి కూడా పూర్తిగా అప్రమత్తమై నిఘాకు సంబంధించి కూడా ఇటు విజువల్స్ ని ఎప్పటికప్పటికి కూడా డిపార్ట్మెంట్ కు అందజేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ సమస్య తలెత్తితే అక్కడికి ఇమ్మీడియట్ గా కూడా సిబ్బందిని పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అయితే గత ఏడాది నుంచి కూడా ప్రత్యేకంగా పోలీసుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏవైతే మనుషులు వెళ్ళలేని చోటుకి కూడా కంప్లీట్ గా కూడా డ్రోన్ల ద్వారా పూర్తిగా పంపించి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. తద్వారా వారికి అక్కడ సహాయ సహకారాలు అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది. ఎటువంటి ఇబ్బందులు కలెక్టర్గా చూసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇక మనం ఒకసారి చూసుకుంటే గత ఏడాది కంటే ఈసారి దగ్గర 4 రెట్లు భక్తులు అధికంగా శ్రీగిరికి వస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు అంచనాలు వేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఎప్పుడు కూడా శివరాత్రి ప్రారంభమైనటువంటి 3 రోజుల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేవారు. కానీ ఈసారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రారంభమైనటువంటి 2వ రోజు నుంచే పెద్ద ఎత్తున ఇటు భక్తుల తాకిడి పెరగడంతో ఒక్కసారి అధికారులు కూడా ఊహించలేదు. అయితే చిన్న సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా అప్రమత్తమయ్యారు. అప్పటి నుంచి నంద్యాల జిల్లా కలెక్టర్ తో పాటు అలాగే జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఇక్కడే ఉండి ప్రతి క్షణం కూడా
పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుంటున్నాయి. ఇటు రెవెన్యూ శాఖ అయితేనేమి, పోలీస్ శాఖ అయితేనేమి, ఫైర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫుడ్ సేఫ్టీ అయితేనేమి, అలాగే శానిటేషన్ కి సంబంధించి అయితేనేమి, ఇలా అన్ని శాఖలు కూడా ఎవరి పని వారు కంప్లీట్ గా కూడా చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ మాక్సిమం భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా ముందుకు పోయేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రతి ఏడాది కూడా సమస్య అయితే ఒకటే వస్తుంది, మంచినీటికి సంబంధించినటువంటి సమస్య వస్తుంది. అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా అనేక ప్రాంతాల్లో జలప్రసాదాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, శుద్ధి జల కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకుని అలాగే ట్యాంకర్ల ద్వారా నీటిని కూడా అంటే పంపిస్తున్నటువంటి సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇప్పటికే లక్షలాది మంది శివభక్తులు అయితే ఖాళీ నడకన అలాగే తమ వాహనాల్లో కూడా శ్రీగిరికి చేరుకున్నారు. ఒక్కసారిగా శివ పంచాక్షరి నామం ఏదైతే ఓం నమ శివాయ అన్నటువంటి శివ పంచాక్షరి నామంతో పూర్తిగా కూడా శ్రీగిరులన్నీ కూడా మారు మ్రోగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అణువణువు కూడా ఆధ్యాత్మికత సంతరించుకున్నటువంటి శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఒక్కసారైనా కూడా అంటే ప్రధానంగా మహాశివరాత్రి రోజు ఒక్కసారైనా కూడా ఇక్కడ నిద్ర చేయాలి, అలాగే స్వామి వారిని దర్శించాలి, కనులారా వీక్షించాలని చెప్పేసి కూడా ప్రతి హైందవుడు ఆరాటపడతాడు. అలాగే అమ్మవారి దర్శనానికి అలాగే స్వామివారి దర్శనానికి ముందుగా ఏదైతే పురాణాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించబడినటువంటి పాతాళ గంగలో పుణ్య స్నానం ఆచరించేందుకు అత్యంత మక్కువ చూపుతారు. వేకువ జాము నుండే కూడా పెద్ద ఎత్తున పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. దగ్గర దగ్గర 800 మెట్లు క్రిందికి దిగి స్వామివారికి సంబంధించినటువంటి అంటే పుష్కరిణిగా చెప్తున్నా కూడా పచ్చల బండ ఏదైతే ఉంటుందో పాతాళ గంగ ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. అక్కడ పుణ్య స్నానం ఆచరిస్తే సకల జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి కూడా ప్రతి భక్తుడు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజున పాతాళ గంగలో పుణ్యస్నానం ఆచరించి వచ్చి స్వామి అమ్మవారి దర్శనం చేసుకుంటే మరుజన్మ ఉండదని చెప్పేసి కూడా ఖచ్చితంగా భావిస్తారు. సో ఈ నేపథ్యంలోనే పాతాళ గంగలో పుణ్య స్నానాలకు గత రాత్రి నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అర్ధరాత్రి 1 గంట ప్రాంతం నుంచే కూడా అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. భక్తులకు ప్రత్యేకంగా 4 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. 1 గంటకు అలంకరణ దర్శనమే కాబట్టి 5,000 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ రోజు 1,50,000 మంది స్వామి వారిని దర్శించుకుంటారని చెప్పేసి కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు. గత ఏడాది 1,22,000 మంది దర్శించుకున్నారని చెప్పేసి కూడా అంచనా వేసినటువంటి అధికారులు ఈసారి మరొక 25,000 నుంచి 30,000 మంది పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి 1 గంట నుంచే దర్శనాలు అనేవి కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు స్వామి అమ్మవారి దర్శనాల అనంతరం కూడా ఆలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాలయాలన్నింటినీ కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. ఒక్కసారి శ్రీశైల శిఖరాన్ని నుంచి స్వామి వారి ఏదైతే ఆలయ గాలి గోపురం కనిపిస్తే పునర్జన్మ ఉండదని చెప్పేసి కూడా పురాణాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో శిఖరం దర్శనానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లి అక్కడి నుంచి కూడా పూర్తిగా స్వామివారి ఆలయ గోపురాన్ని చూసేందుకు కూడా పరితపిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు క్షేత్ర పాలకుడైనటువంటి బయలు వీరభద్ర స్వామిని కూడా దర్శించుకుంటున్నారు. అలాగే పాలధార, పంచదార, ఆది శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా తపస్సు ఆచరించినటువంటి ప్రదేశాలలో కూడా ఆ ప్రదేశాలను కూడా దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాగే కదలీవనం ఇప్పటికీ కూడా ఋషులైతేనేమి, మునులైతేనేమి వీరందరూ కూడా ఆ ప్రాంతంలో కూర్చొని తపస్సు చేసుకునేటువంటి ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి కదలీవనం కూడా దర్శించుకునేటువంటి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అక్కమహాదేవి గుహలను కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక్కసారి ఈ రోజు చూసుకుంటే మహాశివరాత్రి పర్వదినం రోజు కూడా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన సకల జన్మ పాపాలు తొలగిపోతాయని చెప్పేసి ప్రతి భక్తుడు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మరొకటి మనం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, అదే పాగా అలంకరణ. దేశంలో ఏ ఆలయానికి లేని విధంగా కేవలం శ్రీగిరికి మాత్రమే సొంతమైనటువంటిది, శ్రీశైల మల్లన్నకు మాత్రమే సొంతమైనటువంటి అద్భుత ఘట్టం పాగా అలంకరణ. ఒక్కసారి ఆ పాగా అలంకరణ వీక్షించాలని చెప్పేది కూడా ప్రతి భక్తుడు
ఆరాట పడతాడు. అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో స్వామివారి మూల విరాట్ కంప్లీట్ గా కూడా వివిధ విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం కింద జరుగుతున్నటువంటి నేపథ్యంలో పైన ఎవరైతే పృథ్వీ వంశస్థులు ఈ చీరాల ప్రాంతానికి చెందినటువంటి వారు దిగంబరంగా చిమ్మ చీకటిలో స్వామివారి ఆలయ గోపురానికి స్వర్ణతాపడమైనటువంటి గోపురం ముందు ఉన్నటువంటి నందులకు అనుసంధానం చేస్తూ చేసేటటువంటి ఆ అద్భుత దృశ్యాన్ని అందరూ కూడా కళ్ళారా దర్శించాలని ఆశపడతారు. మొత్తానికి మాత్రం శ్రీగిరి అంతా కూడా శివ పంచాక్షరి నామమైనటువంటి ఓం నమ శివాయ అన్నటువంటి నామంతో పూర్తిగా మారు మ్రోగిపోతున్నాయి. నల్లమలన్నీ కూడా ఆ శివనామ స్మరణతో మారు మ్రోగుతున్నాయని మాత్రం చెప్పుకోక తప్పదు. ఈజీగా రైట్. థ్యాంక్ యూ హరికిషన్.